మనం ఈ సమయంలో మన ఎదుట నిలబడి ఉన్నటువంటి పెళ్లి కుమారుడు గోపి, పెళ్లి కుమార్తె ప్రవళిక, వాళ్ళిరువురి యొక్క తీర్మానాన్ని ఈ సమయంలో మనం తీసుకుంటున్నాం. వివాహం నిమిత్తమై వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో మనము అడిగి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ సమయంలో పెళ్లి కుమారుడు తాళ్ళూరి గోపి గారిని తన తీర్మానం తెలియచేయవలసిందిగా ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. పెళ్లి కుమారుడు గోపి గారు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని అనగా పౌలు రాణిని నీ భార్యగా వివాహం చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పు. సమ్మతించుతున్నాను. వెరీ గుడ్. పౌలు రాణిని ప్రేమించి ఆదరించి గణపరిచి ఆరోగ్యమందు అనారోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమందు ఈమెకు భర్తవై ఉందువా? ఈమెకే భర్తవై ఈమెకై భర్తనై ఉండును. వెరీ గుడ్. అలాగే ఈ ప్రత్యేక సమయంలో మరి పెళ్లి కుమార్తె గారు తమ తీర్మానాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నారు. పెళ్లి కుమార్తె గారు పౌలు రాణి గారు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడింటకు ఈ పురుషుని అనగా గోపిని నీ భర్తగా వివాహం చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి ఆరోగ్యమందును అనారోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు పెళ్లి కుమారుడైన గోపి గారికే భార్య ఉందువా? ఈమెకే భార్యనే ఉండును. ఓకేమ్మా. మరి ఇరువురి యొక్క తీర్మానాన్ని మనం తీసుకోవడానికి వారి ఇద్దరు ఇష్టపడిన క్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పెళ్లి కుమారుడి తరపున పెళ్లి కుమార్తె తరపున కన్యాదానం లేక మీరిరువురి యొక్క ఇష్టాన్ని తెలియజేయటం కొరకాయ దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. తల్లిదండ్రులు, పోషకులు, అలాగే సంరక్షకులు ఎవరైనా త్వరగా ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారి కుమారుడు, అలాగే మన యొక్క స్థానిక నాయకులు వధువరులను ఆశీర్వదించడానికి డయాస్ పైకి వస్తున్నారండి. వారిని మనం ప్రేమతో గౌరవించాలి. అలాగే గౌరవనీయులైనటువంటి నాయకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సార్. రండి సార్. చేయి పట్టి వెళ్ళ పెట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. కలలో నైనా నిన్ను విడువడు. మేడం ఇలా చూడాలి ఒకసారి.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకొకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకొకరు బ్రతికెదరు పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలుగా అందుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లి నాటి నుండి ఒకరి ఇష్టం ఒకరు పెళ్లి నాటి నుండి ఒక కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లి నాటి నుండి మా కుటుంబము అను పెళ్లి నాటి నుండి మా కుటుంబము అంటూ ప్రత్యేకముగా ఎంచుకున్నటేమిటో దేవుని సంకల్పం ఇది విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకొకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికొకరు బ్రతికెదరు పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు అందుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరు కథలుటేమిటో దేవుని చిత్రం ఇది సృష్టిలో రహస్యం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకునుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో రహస్యం దేవుని సంకల్పం ఆలస్యములో ఆశీర్వాదం దాగి ఉన్నదేమో అందు నిమిత్తం ఇక మనం నమ్మవలసిందే విశ్వసించవలసిందే ప్రభుని స్తుతించవలసిందే మంచిదండి. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్రియబిడ్డలను ఇరువురిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి వారి తల్లిదండ్రులు పోషకులు శ్రేయాభిలాషులు మరి వారిలో దేవుని చిత్తములో నియమించబడినటువంటి వారు వారి ఇరువురి యొక్క తీర్మానాన్ని తెలియజేయటానికి ముందుకొచ్చారు. వారిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మళ్ళీ పెళ్లి కుమారుడు గోపి దేవుడు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులు నాగేశ్వరరావు గారు తర్వాత గంగమ్మ గారు వారి ఇరువురు కూడా ముందుకొచ్చి ఉన్నారు. నాగేశ్వరరావు గారు హలో మైక్ పట్టుకోండి మీరు పట్టుకోండి. నాగేశ్వరరావు గారు మీ కుమారుడైన గోపిని పెళ్లి కుమార్తె అయిన పౌలు రాణికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? మైకు ఆన్ చేసి దగ్గర పెట్టుకొని మీ యొక్క ఇష్టాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నామండి. మైక్ రావట్లేదు. ఈ మైక్ హల్లెలూయా. గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి చెప్పండి. ఇష్టమేనా? ఓకేనా? మా అక్క గారికి పెళ్లి కుమారుడైన మీ కుమారుడైన గోపిని పెళ్లి కుమార్తె అయిన పౌలు రాణికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. అన్న ఇద్దరికి ఇష్టమే కదా? ఓకే మంచిది. మీరు మీ కుమారుని యొక్క కుడి హస్తం పట్టుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. అలాగే పెళ్లి కుమార్తె ప్రవళిక తరపున వచ్చినటువంటి ఆప్తులైన అనగా మీ పేరు చెప్పండి. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ చెప్పండి. మీ పేరు చెప్పండి. ఏలియా గారు అక్క గారు ఏలియా గారు అలాగే పుల్లమ్మ గారు మీరెరువురు కూడా మీ కుమార్తె అయినటువంటి పెళ్లి కుమార్తె అయిన పౌలు రాణిని పెళ్లి కుమారుడైన గోపికి వివాహం చేయటం మీ ఇరువురికి ఇష్టమేనా? ఇష్టమే. ఏమండి? ఇష్టమేనండి. ఓకే మంచిది. మీ ఇష్టాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 మాటలు చెప్పగలుగుతారా? మీ అమ్మాయి చేయబట్టుకోండి. మీ పెళ్లి కుమారుడు మీ అబ్బాయి గారు చేయబట్టుకోండి. మీ ఇరువురు కూడా పట్టుకున్నారు కదా? చేతులు పట్టుకోండి. పౌలు రాణి ఇంతకాలం నా కుమారుడైన గోపిని పెంచి సంరక్షించి కాపాడటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఈ రోజున నా కుమారుడైన గోపిని నీ చేతికి అప్పగించుచున్నాను. మీరు చెప్పండి. గోపి చెప్పండి. గోపి ఇంతకాలం నా కుమార్తె అయిన
పౌలు రాణిని యేసయ్య కృప వలన పెంచి సంరక్షించి విద్యనిచ్చి కాపాడే భాగ్యం ఇచ్చాడు. ఈ రోజున నా కుమార్తెను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇరువురు కూడా వారి యొక్క హస్తములు కలపవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. థ్యాంక్ యూ అండి. మరి ఇరువురు తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఫోటో తీయాలంటే ఫోటో తీయండి అయ్యా. కొంచెం నవ్వుతా ఉండండి బాబా, కొంచెం దగ్గర బాబా, దగ్గర జరు కొద్దిగా. చూడండి ఒకసారి, ఒక నిమిషం చూడండి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరి ఇరువురు తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఇంకెళ్ళండి అన్న చిన్నగా. మరలా వివాహం అయిన తర్వాత మరలా ఇంకేదైనా ఫొటోస్ ఉన్నప్పుడు మరలా మీరు ప్రాముఖ్యమైన కార్యక్రమంలోనికి మనం ప్రవేశించాం. ప్రమాణాలు వివాహ జీవితానికి అత్యంత దేవునికి సమీపముగా ఆశీర్వదించే అద్భుతమైనటువంటి సందర్భం ప్రమాణాలు. ఈ లోకములో, సమాజంలో మనుషులు ఎదుట ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ వాగ్దానాలు మర్చిపోతాం. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో వివాహం చేసుకునే వధూవరులు దేవుని పేరట ఒక వాగ్దానం చేశారంటే, ఒక ప్రమాణం చేశారంటే, ఆ ప్రమాణాన్ని మీ జీవితకాలం అంతా కూడా కాపాడుకోవటంలోనే ఆశీర్వాదము దాయబడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. వివాహం అయ్యేటప్పుడు ఒకరికొకరు చూసుకుంటారు కదా. పెళ్లి కుమారుడు అనుకుంటాడు, అమ్మాయి చక్కగా ఉంది, నాకు సరిపోద్ది అనుకుంటాడు. కొంచెం వివాహం అయిన తర్వాత కొంచెం బాధ్యతలు పెరుగుతాయి కదా. ఏం బాధ్యతలు? శుభ్రంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతామని చెప్పి తినటం మొదలేస్తారు. అప్పుడు ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఒళ్ళు వస్తుంది. అదేంటి, మొట్టమొదటిగా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బాగున్నావు, ఇప్పుడేంటమ్మా ఇలా ఉన్నావు, నాకెందుకో ఒక రకంగా అనిపిస్తుంది అంటారు కొంతమంది. ఈ లోకంలో మాటలు అవన్నీ. కానీ దేవుని విషయంలో ఒక్కసారి వివాహ ప్రమాణం చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కూడా సమానంగా ఉండవచ్చు. రేపు ఒకవేళ పెళ్లి కుమార్తె సన్నమవ్వచ్చు, లావవచ్చు, లేకపోతే పెళ్లి కుమారుడు గోపి సన్నమవ్వచ్చు, లావవచ్చు. ఇద్దరి యొక్క శరీర ఆకారాలను చూసుకొని ఒకరినొకరు మాట్లాడుకోవటాలు అవన్నీ ఏమీ కూడా మీ జీవితంలో అనుసరించడానికి ఎప్పుడు కూడా ఎన్నడూ ప్రయత్నము చేయొద్దు. అలా చేయకుండా ఉంటారా? చేయకుండా ఉంటాం. వెరీ గుడ్. ఎందుకంటే ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ ప్రమాణాలు మీరు దేవుని పేరాడు చేస్తున్నారు కనుక ప్రమాణాలను కాపాడుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మైక్ ఇస్తారా మాస్టర్ గారు? మైక్ అండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు
వివాహ ప్రమాణం చేయబోతా ఉన్నాడు. అందరూ కూడా శ్రద్ధగా ఈ ప్రమాణమును ఆలకించవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను. చెప్పండి. తాళ్ళూరు గోపి అను నేను పౌలురాణి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి పౌలురాణి వైపు చూస్తూనే ఈ ప్రమాణము చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్ను ప్రేమించి తాళ్ళూరు గోపి పెళ్లి కుమారుడు ఎవరిని ప్రేమించి? పౌలురాణిని. వెరీ గుడ్. సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా అంగీకరించుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణము దేవుడు విన్నాడు. ఇప్పుడు ఏం చేశారయ్యా? ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం ఎవరి ఎదుట చేశావు? దేవుని ఎదుట. ఆ మైక్ వాల్ కొంచెం ఏదైనా అవకాశం ఉంటే పెట్టండి అయ్యా, బాగా స్లోగా వస్తుంది. లేకపోతే నేను గట్టిగా మాట్లాడతా. ఈ మైక్ తీసుకో. హలో, చాలు, నాకు చాలు. నువ్వు గట్టిగా చెప్పాలా? ప్రమాణం ఎవరు ఎదుట చేశావు? దేవుని ఎదుట, పౌలురాణి ఎదుట, సంఘ కాపరి ఎదుట, సంఘస్థుల ఎదుట. వెరీ గుడ్. చాలా చక్కగా ప్రమాణం చేశాడండి. వివాహ ప్రమాణము పెళ్లి కుమారుడైనటువంటి గోపి, అలాగే పెళ్లి కుమార్తె గారైనటువంటి పౌలురాణి గారు ప్రమాణం చేయబోతున్నారు. అందరూ కూడా ప్రమాణమును ఆలకించవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట తెలియజేస్తూ ఉన్నాను. చెప్పమ్మా. తొడుము పౌలురాణి అని నేను తాళ్ళూరి గోపి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నీకు లోబడి ఎవరికమ్మా? వెరీ గుడ్. నిన్ను ప్రేమించి ఎవరినమ్మా? వెరీ గుడ్. సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు ఏం చేశారమ్మా? ఎవరి ఎదుట? దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘస్థుల ఎదుట, గోపి ఎదుట. వెరీ గుడ్. ప్రమాణము చేయించున్నాం. చాలా చక్కగా ఇరువురు కూడా పెళ్లి ప్రమాణం చేసి ఉన్నారండి. పెళ్లి కుమారుడు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పెళ్లి కుమార్తె గారిని వివాహం చేసుకోవటానికి ప్రమాణం చేసావు కనుక సంతోషిస్తా ఉన్నాం. అలాగే ఈ వివాహానికి గుర్తుగా ఏమైనా బహుమానం తీసుకొచ్చావా? వెరీ గుడ్. అలాగే పౌలురాణి పెళ్లి కుమార్తె గారు, మీరు కూడా వివాహమునకు ముంగుర్తుగా ఏమైనా బహుమతి తీసుకొచ్చావా? గోల్డ్ చైన్. వెరీ గుడ్. మీరిరువురు తీసుకొచ్చినటువంటి వివాహమునకు ముంగుర్తుగా తీసుకొచ్చినటువంటి బహుమానములను పెళ్లి కుమారుడు మంగళసూత్రము, పెళ్లి కుమార్తె గారు మరి గోల్డ్ చైన్ అప్పగించినట్లయితే ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇరువురు కూడా దయచేసి పైకి రండి. అన్నగారు ముందుకొచ్చారు, చాలా సంతోషం. అలాగే పెళ్లి కుమారుడి తరఫున తీసుకొచ్చినటువంటి వివాహమునకు ముంగుర్తుగా తీసుకొచ్చినటువంటి మంగళసూత్రమును డయాస్ పైకి తీసుకురావాల్సిందిగా ప్రభు పేట కోరుతా ఉన్నా.
పెళ్లి కుమారుని తరపు నుండి పెళ్లి కుమార్తె వారి తరపు నుండి వారు వివాహమునకు ముంగుర్తుగా సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి బహుమానములను అప్పగిస్తా ఉన్నారు. మనము మంగళసూత్రం కొరకు అలాగే గోల్డ్ చైన్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అబ్రాం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రార్థించుకున్నాను. ప్రేమ నమ్మకం మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ వివాహ సందర్భముగా అయ్యాడుగు నా తండ్రి, తల్లిదండ్రులు సిద్ధపరిచేటువంటి నా తండ్రి సైన్ బట్టి అలాగే నా తండ్రి రింగును బట్టి నైనా ప్రార్థిస్తా ఉన్నాం. నూతనంగా నా తండ్రి బిడ్డకు నైనా బహుకరిస్తుండగా నా తండ్రి అయ్యాడుగు నా తండ్రి వారిరువురు యొక్క వివాహ వైభవ జీవితాన్ని నా తండ్రి అయా ఆనందకరంగా నా తండ్రి గుడుకు సహాయం దయచేసి బంగారు లాంటి భవిష్యత్తును ఆయన బిడ్డలకు మీరు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి కొంచెం నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఒకసారి మీ చేతులు విడిచిపెట్టి ఆ రోజు మీరు పెళ్లి కుమార్తె గారి ఇంటికి వెళ్ళి మీరు ఇష్టపడి చూసుకొని వచ్చినటువంటి పెళ్లి కుమార్తె గారేనా, లేకపోతే ఏమైనా మారారా తెలియాలంటే ఏం చేయాలి? ఒకసారి నువ్వు చూసుకోవాలి. పెళ్లి కుమార్తె గారు వివాహ కార్యక్రమానికి ఎలా వచ్చారు? ముసుగు ధరించి వచ్చారు. కాబట్టి ఒకసారి ముసుగు ఓపెన్ చేసి మీరు వివాహ చూపులప్పుడు చూసుకొని వచ్చినటువంటి పెళ్లి కుమార్తె గారో లేకపోతే ఏమైనా మారారో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మెల్లిగా జరిగిందా అన్న? ఇంకొంచెం తీసేయండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా ఈ తీగనలువయ్యా. ఏంటండి ఇప్పుడు గుర్తొచ్చావా భజంత్రులు గారికి? ఇంకెందుకులేండి. చూడండి ఒకసారి మాస్టర్ గారిని ఒక్క నిమిషం అండి. అన్న ఈ కెమెరా చూడమ్మా. సంఘపేట గారు ఎలమంది గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇలా చూడాలి ఒకసారి. ఇద్దరు చూడండి. అలాగే సంఘపేట గారు చిన్నప్ప అన్నయ్య గారు ఎక్కడున్నారో వారు కూడా డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చోండి ఒకసారి. ఓకే ఓకే ఓకే. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏ వనము యెహోవా దేవా మొదటి వివాహము
చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా, దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా, దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. కనాలిలో అకరగి నిన్ను రసముగా మార్చితివి. కనాలిలో అకరగి నిన్ను రసముగా మార్చితివి. కష్టములను నీవు అండగా నుండి, కష్టములను నీవు అండగా నుండి కొరతలు తీసి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా, నీ దీవెనలువయ్యా. ఏందన్నా పెళ్లి కుమారుడు మంగళసూత్రాల ధారణ జరిగించేటప్పుడు దయచేసి ఎవరు కూడా అక్షంతలు విసిరిసిరి వేయొద్దని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత వారిరువురు కూడా చక్కగా మీ ముందుకు వస్తారు, లాస్ట్ వరకు వస్తారు. మీ చేతుల్లో ఉన్న అక్షంతల ద్వారా వధువరులను చక్కగా ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మధ్యలో మార్గం ఇవ్వండి, చైర్స్ మధ్యలో ఉంటే కనుక ఆ వైపుకు ఈ వైపుకు మీరు కొంచెం సర్దుకొని స్ట్రైట్ గా మార్గము ఇవ్వటానికి కొంచెం సహకరించవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తా ఉన్నాను. పెళ్లి కుమారుడు సమయంలో మరి మంగళసూత్రను ధారణ జరిగించుచున్నాడు. దేవునికి మహిమార్థంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. కళ్యాణం కమనీయం పాడతా ఉండండి. మరి మరి భజంత్రులు వాయిస్తూ ఉంటారు, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఓకేయా, నేను మాటలు చెప్తా ఉంటాను, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ముడి వేసి నీ బంధాన్ని స్థిరపరచుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా, దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారా మొదటి చేసితివి, ఏమేను నామో నాయే మొదట వివాహము చేసితివి. ఈ శుభదినమున శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలువయ్యా, దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. కళ్యాణ కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణ కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా
దీవెనలువయ్యా చూడండి ఒకసారి. దేవారావయ్యా దీవెనలువయ్యా కానాలందులో అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివి కానాలందులో అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివి అలాగే కష్టములని కుమార్తె పౌరురాణి గారు గుర్తుగా సిద్ధపరిచినటువంటి మరి గోల్డ్ చైన్ పెళ్లి కుమారునికి ధరింపు చేస్తాం. పాడండి మీరు. కష్టములని అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా దీవెనలువయ్యా దేవారావయ్యా పెళ్లి కుమారుడు కొంచెం ఉంది మరి పెళ్లి కుమార్తె గారు ఇంకొంచెం వంగవలసిందిగా కోరుతున్నాను. జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయ్యన్నవి నీ అందే. ఓకేమ్మా చెప్పు. నొసగి ఇక వరసుగములు మెండుగా నొసగి పిలవడిల్లగా దేవారావయ్యా దీవెనలువయ్యా దేవారావయ్యా దీవెనలువయ్యా కళ్యాణం కమనీయం దండలు దండ సమయం అతి దండపురం కళ్యాణ కమనీయం ఈ సమయం అతి మొదలుగా సంగపతి గారు తులం చిన్నబ్బాయి గారు ఎక్కడున్నా దయచేసి డ్యాన్స్ పైకి రావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దండలు సిద్ధపరిచినట్లయితే డ్యాన్స్ పైకి పట్టించవలసిందిగా కోరుతున్నాను. సర్వ సంపదలు ఉత్తమయ్యన్నాడు బుద్ధియ జ్ఞానము సర్వ సంపదలు ఉత్తమయ్యన్నాడు ఇహ పరసుకామలు మెండుగా నొసగి ఇహ పరసుకామలు మెండుగా నొసగి నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా దీవెనలువయ్యా దేవారావయ్యా దీవెనలువయ్యా కళ్యాణ కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలువయ్యా దేవారావయ్యా నీ దీవెనలువయ్యా. రైట్ మంచిదండి. ఈ సమయంలో పెళ్లి కుమారుడు దండలు చాలా అందంగా ఉన్నాయి, ఆకర్షణగా ఉన్నాయి. పెళ్లి మండపం ఎలా ఉందో దండలు కూడా అలాగే ఉన్నాయి, ఏర్పాట్లు కూడా అలాగే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. చాలా అద్భుతంగా దేవునికి మహిమార్థంగా ముందుకు కొనసాగటానికి ప్రభు సహాయం చేస్తా వచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వివాహానికి ముంగుర్తుగా వాళ్ళ ప్రేమకు చిహ్నంగా మరి సిద్ధపరిచిన అమూల్యమైనటువంటి విలువైన అందమైన ఆకర్షణీయమైనటువంటి ఈ దండలను మీ ప్రేమను ఈ దండల ద్వారా మార్చుకొని ఆనందాన్ని వ్యక్తపరచుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. చెరొక దండ తీసుకోండమ్మా. ఓకే. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా దండలు మార్చుకుంటున్నారు. ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమో ఎంత అభిమానమో ఎంత ఇష్టమో ఈ అందమైన గులాబీ దండలు మార్చుకోవటం ద్వారా వారి ఇష్టాన్ని వారి అభిమానాన్ని వ్యక్తపరచవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మీ ప్రేమ మీ అభిమానము మీ అంతే ఉంటుంది. మీ ప్రేమ మీ అభిమానాన్ని ఇప్పుడే మేము కళ్ళతో చూస్తాం. కొంచెం దగ్గర కూడా అన్న, ఇంకొంచెం తిరిగన్నా, స్ట్రైట్ గా తిరిగన్నా. కూర్చోండి ఒకసారి అన్న, కొంచెం నవ్వుతా ఉండన్నా.
నా కళ్ళు పెద్ద చేయండి కొంచెం. ఓకే ఇలా చూడు ఒకసారి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఉన్న జంటగా మరొక తగుటేమిటో దండలు చిరిగిపోతాయి దండలు చిరిగిపోతాయి దండలు చిరిగిపోతాయి దండలు చిరిగిపోతాయి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా మరొక తగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా మరొక తగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఈ సృష్టిలో వానని బ్రతుకు కలిసి మేము చేతుల్లో నక్ష ఓకే చూడాలి ఒకసారి. నవ్వుతా ఉండండి అన్న, కొంచెం అయిపోయింది. అన్న కొంచెం తరలించు. అన్న కొంచెం ఇటు. చూడండి ఒకసారి ఇద్దరు. ఓకే మొట్టమొదటిగా మరి డయాస్ మీద ఉన్నటువంటి దైవజనులు ఈ బిడ్డలను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత భజంతులు రెడీగా ఉండాలి. ఓకే దేవరని దీవెనలు కీర్తన పాడుతూ ఉండగా మీరు మీ ముందుకు వస్తారండి. ఓకే చూడాలి వారిని ఒకసారి. ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మరి కోరుతా అన్న ఉన్నాను. కెమెరా వైపు చూడన్న. ఒకళ్ళొకరు చూసుకోండి అలానే ఉండు. నా నవ్వండి అన్న కొంచెం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చిరునవ్వుతో కెమెరాని అలంకరింపజేయవలసిందిగా కోరుతున్నాం. కెమెరాలో షూట్ అయితే ఎల్లప్పుడూ మీ నవ్వును మీరు చూసుకోవచ్చు. కొంచెం ఓకే ఓకేనా తండ్రి అమ్మ పరిశుద్ధాత్మ దేవరని దీవెనలు ధారాళముగాను బాగుగా ఏగమి దిగన్ పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు సంపదలు సంపదలను సంపదలి పగుచు సహితునవి సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగాను వీరులపై సాగుగా వేగమెత్తికనిలో పావన యేసుని ద్వారగను కరుణ కరుణ లోకములో శోకములు కలీకముగా గ్రాహకముగా చేకములో దేవరని దీవెనలు ధారాళముగాను వీరులపై బాగుగా సేదగా సిద్ధపడు దీవెనలు ప్రియదేవలను దేవరని దీవెనలు ధారాళముగాను వీరులపై బాగుగా వేగమెత్తికనిలో పావన యేసు
పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇరువురు కూడా బ్రో ఇరువురు కూడా మీ యొక్క సీట్లో కూర్చోవలసిందిగా ప్రభు పేట కోరుతా ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు కూడా మ్యారేజ్ రిజిస్టర్ పైన అండ్ మ్యారేజ్ సంతకం పైన మరి సంతకాలు పెడుతూ ఉన్నారు. అలాగే పెళ్లి కుమారుడి తరపున పెళ్లి కుమార్తె తరపున ఇరువురు కూడా కొంచెం ఇంగ్లీష్ లో సైన్ చేసేవాళ్ళు ఇద్దరు పెద్దలు డాయస్ పైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. అలాగే మేనమామ చుట్లు కార్యక్రమాన్ని దయచేసి మేనమామ గారు ఎక్కడున్నారండి? మేనమామ గారు చుట్లు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవచ్చునని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే అంతే మేనమామ గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే కాస్త మ్యారేజ్ రిజిస్టర్ పై సంతకం పెట్టే దానికోసం ఇంగ్లీష్ లో పెట్టే పెద్దలు ఇరువురు తరపున రావాల్సిందిగా ప్రభుపేట కోరుతా ఉన్నాను. అబ్దుల్లా భాయ్ భాయ్ ఫ్యాన్ ఖరాబ్ है स्विच ला लो और ఫ్యాన్ తీసుకుంటారు బ్రో వాళ్ళు పెట్టున్నారు లేదు బ్రో ఇక్కడ జరుగుతుంది తీసుకుంటా కిందకి రా కింద పవర్ లేదంటే మేనమామ గారి చుట్లు కార్యక్రమాన్ని అలాగే మరొకసారి గమనించండి, పెళ్లి కుమారుని తరపున ఒకరు పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షి సంతకం పెట్టేదాని కొరకు కాస్త ఇంగ్లీష్ లో పెట్టేవారు ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. కలెక్షన్ బిగేసారు. చూడాలి మేడం, స్మైల్ మేడం, అంటే చూడాలి స్మైల్.